గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు 36 ఏళ్ల సినీ ప్రయాణం అంటే ఇండస్ట్రీలో చాలా మంది మీకు సపోర్ట్ చేశారు అండ్ మీ కష్టం మీరు పడ్డారు, బయటకు వచ్చారు, ఈరోజు సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా బయట నుంచి ఇన్నేళ్ల కెరీర్లో మీకు అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు ఉన్నారండి వ్యక్తి, జంగారెడ్డిగూడెం ఓకే, నరేష్ గారని, నరేష్ ఆనందం అని ఇద్దరు ఉన్నారు. నా పర్సనల్గా కొంచెం మనకి చేదోడుగా వాదోడుగా నాకు కొంచెం కలిసి వచ్చారు. అంటే ఎలా, వాళ్ళు ఫ్రెండ్సా లేకుంటే బంధువులా? బంధువులు కాదు, ఫ్రెండ్సే. టోటల్గా ఫ్రెండ్సే, బంధుత్వం ఏం కాదు. నాకు మంచి ఫ్రెండ్లీగా, చేదోడుగా వాదోడుగా మంచిగా నాకు వాళ్ళకి కొంచెం అనుబంధంగా, బాగా బంధుత్వం అంత అనుబంధంగా ఉంటాం అందరం కలిసి. ఓకే, చేదోడుగా వాదోడుగా నాకు బాగా కలిసి వచ్చారు వాళ్ళు. మంచివాళ్ళు. అతను కూడా ఒక ఆర్టిస్టే, మంచి సౌండ్ వాళ్ళు. అంత నేను కాదు, వాడు మంచి పర్లేదు, మంచి సౌండ్. అయినా నాకు ఒక ఫ్రెండ్లీగా, ఒక బంధుత్వం అంతలాగే ఉంటాం అందులో. అంటే సాయం అంటే ఎలాంటి ఒక అండగా నిలబడ అంటే మనకు అన్నింటిలో ఏదైనా కపకన ఏదైనా అర్జెంట్ కావాలన్నా అమౌంట్ అయినా పర్లేదు అంటే ఇంతవరకు ఇప్పుడు నేను ఎవరిని చేసి ఆపలేదు. బట్ ఆ లెవెల్లో కూడా అడిగేవాళ్ళు. ఓకే, ఏమైనా కావాలన్నా కూడా రామకృష్ణ ఏమైనా అవసరమైనా కూడా అని పాపం అతను అడిగేవాడు. అతను మంచి డిస్ట్రిబ్యూటర్ కూడా. ఓకే, పర్లేదు, ఏ టైంలో ఎప్పుడైనా అడగొచ్చు నన్ను అన్న ఇదిగా ఉంటాడు అతను. వాడు ఫ్యామిలీ అంతా కూడా. సో అంత మంచి స్నేహం ఉండడం అదృష్టమే. మంచి నాకు బాగా కలిసి వచ్చినాడు. జంగారెడ్డిగూడెం వాళ్ళు. ఓకే, నరేష్ గారు ఆయన పేరు. ఆయన ఫ్రెండ్ వచ్చి ఆనందం. వీళ్ళిద్దరు కూడా బాగా, ఇక అంతమించి ఎవరిని అడగలేదు నేను. అంత లోతులో నాకు వాళ్ళు బాగా మన బంధుత్వం అంత ఇదిగా నాకు చేయడానికి కూడా సిద్ధంగా అయ్యారు. ఏదైనా హెల్ప్ చేసేదానికి ఆయన ఇదే. నేను అంటే నాకు అంత అవసరం, కష్టాలు అన్నీ వస్తుంటే తట్టుకొని ముందుకు వెళ్ళినాడే గొప్పోడు అనేది అదే మా తాతగారు నాన్నగారు చెప్తా ఉండేది. అని నేను ఎవరిని గబకం చేయదాను. అండ్ ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే, మీరు చెప్పారు ముగ్గురు మనగాల్లో చేశానని చెప్పారు. తర్వాత రాజశేఖర్ సినిమాల్లో ఆవేశం, అంకుశం ఇవి చేశానని చెప్పారు. బట్ ఎన్ని చేసినా సరే అప్పటికి ఒక జస్ట్ ఒక నార్మల్ ఫైటర్, బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఉండేవారు. సో కెరీర్ ఇంకా స్ట్రగులింగ్ అవ్వలేదు. రామకృష్ణ జీవితంలో ఈ సినిమా చాలా కీలకమైన మలుపునిచ్చింది, ఇక్కడి నుంచి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని అట్లాంటి సినిమా ఏముంది? నాకు మిర్చి కాడి నుంచి బాగా అందుకున్నాను. మిర్చి దగ్గర నుంచి. ఓకే, నాకు శివగారు చెప్పటం, అతను అన్నలరసు, ఒక అతను చెన్నై మాస్టర్ అన్నలరసు, నాకు మంచి ఫ్రెండ్ అతను. ఓకే, సేమ్ నాలాగే ఉంటాడు. నాకు కొంచెం మంచి బాగా అలవిలిగా ఉంటాడు. ఆయన కూడా అప్పంలోనే అతను చేశాడు మిర్చికి. ఆయన రైట్ గారు కన్నా ఆయనకి చిన్న లింక్ కుదిరింది. ఓకే, ఆ డిస్కషన్లో ఇక రామకృష్ణ ఈడీ బయట మాస అన్నాడు నాతో రైట్ గారు. నాకు చెన్నైలో తెలుసండి, నాకు కార్డు ఇప్పిస్తా అన్నాడు అప్పుడు చెన్నైలో. సరే ఇక్కడ ఉన్నాడుగా, ఇక పట్టుకోవాల్సిన అన్నాడు. ఆ ఫైట్ దగ్గర నుంచి నాకు అతను బాగా లింక్ అయ్యాడు. ఆ ఫైట్ కాడ నుంచి మనకి గట్టిగా అప్పుడు 110 నేను ప్రభాస్ ఆ చేతిలో టుస్ తిరిగా నేను. రెయిన్ ఫైట్లు ప్రభాస్. అక్కడ నుంచి సింగం చేశాను. హిందీలో చంపడదు ఇంకా ఆయనతో, ఇతనితో. హిందీలో చాలా సినిమా చేసాడు. ఓకే, ఎవరు డైరెక్ట్గా మన మాస్టర్తో. అయితే ఇక్కడ నాకు డౌట్, యాక్చువల్ గా మిర్చి సినిమా కొట్రాల శివ గారికి చాలా ఫస్ట్ మూవీ. ఫైట్ మాస్టర్ కంటే కూడా ఫైటర్ ని ముందే పెట్టుకున్నారంటే మీ ఇద్దరికి ముందు నుంచి బాండింగ్ ఉందా? నాకు ముందు నుంచి పరిచయం ఆయన. ఎలా అది ఒకసారి చెప్పండి. అంటే రైటర్ కదా ఆయన. అవును, అంటే రైటర్గా పరిచయం. నాకు 2-3 సార్లు నాకు పరిచయం. నిన్ను మంచి విలన్ చేసేస్తాను అంటుండేవాడు. అంటే అంటుండేవాడు, మనమే విలనం ఏంటి, ఏదో సరదాగా అంటుండే అన్నట్టుగా. అంటే తన గుంటూరు పక్కన కదా, అట్లాగా నాకు అతను ఒక ఏరియా ఇది కదా. అవును, అట్లాగా కొంచెం పరిచయం బాగా. నేను ఎప్పుడో మంచి విలన్ చేస్తాను అంటలా ఉండేవాడు. నేను కూడా మాకు ఇంటికి అలా అనుకుంటుండేవాడు ఆయన ముందు. ఇలా ఆయన మాట అన్నప్పుడు అలా మనం కూడా ఇంకెక్కడో ఇది అవుతాం కదా అనుకునేవాడిని. అది ఆ మిర్చిలోనే ఒక మంచి ఫైట్ చేయ రామకృష్ణ. ఆ మిర్చిలోనే ఆ రెయిన్ ఫైట్ చేసాం, బాగా నచ్చింది. అది ₹1 అయింది ఆ ఫైట్. ఒక ఫైట్ ₹1 అయింది ఖర్చు. ₹1 ఖర్చు అయింది ఒక ఫైట్. తర్వాత మీరు ఆ సినిమాలో మిక్స్ చేశారు దాన్ని. అవును, ఒక వారం తర్వాత. అవును, తర్వాత మిక్స్ చేశారు. ముందు లేదు, ముందు లేదు చాలా బాగుంటుంది ఫైట్. అయితే
ఆ ఫైట్ లోనేనా మీకు మోకాలు ఏదో దెబ్బ తగిలిందంట, చాలా తిరిగి వచ్చి పడ్డాను కదా, ఆ, మోకాలు ఇది అయిపోయింది. ఉమ్, బట్ అంతా వాళ్ళే, ఆయన డైరెక్టర్ గారు ఉమ్, ఆయన సేవ్ చేశాడు. ఆయన సేవ్ చేయడం వాళ్ళకి బాగా నచ్చింది ఫైట్, ఉమ్, మనల్ని బాగా ఇదయ్యేది. ఆయన తర్వాత శ్రీమంతుడికి వచ్చాడు. అది ఇంకా సూపర్ కదా. సూపర్, ఎక్కడ ఇవ్వట్లేదు నీకు రామకృష్ణ, ఇక్కడ ఇచ్చేస్తాం చూసుకో. ఉమ్, దాంట్లో కూడా సింగిల్ ఫైట్ చేసాం, మంచి ఫైట్. పర్లేదు, సినిమా సూపర్ హిట్. మనం ఎట్లా కానీ సూపర్ హిట్ సినిమా. మీకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. పేరు వచ్చిందా, వంద సినిమాలు తీసేయి, సినిమా ఆయనకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చేసిన కంటిన్యూ ఆయనతో, జనతా గ్యారేజ్ అది అయిపోయినాక మనం ఆచార్య కూడా చేసాం ఆయనతో. అవును, ఆచార్యలో ఒక క్యారెక్టర్ అని అనుకున్నాడు, అది పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళు చేశారు దాన్ని. అనుకున్నాడు మంచి క్యారెక్టర్ అనుకున్నాడు పాపం ఆయన. చిరంజీవి గారు వాళ్ళ సొంత సినిమా కదా, పెద్ద ఆయన రూట్లో వేరే వాళ్ళకి వెళ్ళింది అది. అయినా దీనిలో లేదు నీకు అన్నాడు, ఫైట్ చేయను, చేశాను ఫైట్ అక్కడ మారేడుమిల్లి ఫారెస్ట్లో ఫైట్ చేయను, ఫైట్ చేసుకొని వచ్చాను. సరే నాకు తగిలినప్పుడు నేను పిలుస్తానులే అని అన్నాడు. తర్వాత దాంట్లో పిలిచాడు, కానీ దాంట్లో కూడా క్యారెక్టర్ అన్నాడు, కానీ నాకు అక్కడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది, ఆడ కూడా రికమెండేషన్ వెళ్ళిపోయింది. సినిమాకి అదే ఎన్టీఆర్ గారు దేవరన్న, దానిలో కూడా ఉత్తరోడు క్యారెక్టర్ రామకృష్ణ అన్నాడు, అది కూడా కళ్యాణ్ బాబు వేరే వెళ్ళిపోయింది. సరే సలీమాన్ జీతంతో ఫైట్ చేసి అన్నాడు, ఆయనతో ఫైట్ చేసి పక్క వచ్చాను. ఉంది మన దేవరాలో ఫోన్ చేశాడు, నేను వేరే షూటింగ్లో ఉన్నాను. దేవరా 2కి చేసాడు, కానీ నేను వేరే షూట్లో ఉన్నాను. మనకు కొంచెం అంటే మీరు గమనించారా, ఏ మనిషి అయినా సరే ఫస్ట్ మీకు కనెక్ట్ అయితే వాళ్ళెవరూ మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు, వదలలేదు. ఫస్ట్ నుంచి ఒకసారి నాగబాబు గారు పరిచయం అయ్యారు, మహేష్ బాబు గారు పరిచయం అయ్యారు, ఇప్పుడు కొట్ల శివ గారు పరిచయం అయ్యారు. వీళ్ళెవ్వరూ కూడా మీతో లైఫ్ లాంగ్ వస్తానే ఉన్నారు, లింక్ కంటిన్యూగా కనెక్ట్ వస్తూనే ఉంది. అవును, కనెక్ట్ వస్తూనే ఉంది. తర్వాత నాకు నాగేంద్ర బాబు గారి తర్వాత హీరోగా చేసిన సినిమాలు 2-3 చేశాను ఆయన. నాగేంద్ర బాబు గారు హీరోగా చేసిన సినిమాలు కూడా, ఫైట్లు కూడా చేశాను ఆయన సినిమాలు. ఆ తర్వాత నాకు ఇంకా దగ్గర ఇది కావడానికి నాగేంద్ర బాబు ఆయన హీరోగా చేసిన ఫైట్లు కూడా చేశాను. నాగబాబు వాళ్ళ అంజనా ప్రొడక్షన్లో అంజీ సినిమా అది చేసాము. ఇక లింక్ అయినల్లా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మనకు మనసులో ఏ మర్మం పెట్టుకోకుండా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. బట్ నాకు వాళ్ళకి అది ఒక బాగా ప్లస్. మా మాస్టర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా నన్ను లవ్లీగా పిలుస్తూ ఉంటారు, అందరు పిలుస్తారు, ప్రాబ్లం లేదు. మా ఈయన ఉన్నంతకాలం ఏం బాగలేదు, హ్యాపీగా లేచిపోతాం. చాలా మళ్ళీ మన మోహన్ బాబు గారి పిల్లలు విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటూనే వెళ్ళాను. ఇతను కొత్త ఫాదర్ లేదు, ఏదో లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటానే వెళ్ళాను. అయితే ఇక్కడ నాకు డౌట్, ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో? మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు? షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా చెప్పండి. ఫుడ్ మా ఆవిడ, నేను ఇలాగా ఇంకా ఉండడానికి కారణం పాప మా ఆవిడే మాకు సేవ చేస్తూ ఉంటుంది. ఫుడ్ అంతా ఏం వేస్తుందో ఏం జరుగుతుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టుద్ది అంతే. ఉదయాన్నే ఏం తింటారు? రాగి ముద్ద తింటాను. రాగి ముద్ద ఇన్నేళ్ళ నుంచి రాగి ముద్ద కంటిన్యూ వాడతాను. ఇక దాంట్లో ఇంకా కొన్ని వేస్తుంది, అవన్నీ వేసి ఇడ్లీ మార్నింగ్ 2 ఇడ్లీ అదే ముద్ద. అలాగా షూటింగ్ కాడికి కూడా దాన్ని బాక్స్ వేసి పంపిస్తుంది. షూటింగ్ కాడ కూడా అదే తింటాను. మధ్యాహ్నం అంటే ఏముంది, ఇక కొంచెం ఇక్కడ షూటింగ్ కాడ ఏదో ప్రొడక్షన్ ఫుడ్. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలు అంటది, అందులో అన్ని మిక్స్ ఉంటాయి. చపాతీ అంటది కానీ అన్ని మిక్స్ ఉంటాయి, గట్టుకుంటుంది.